టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందట. మరి ఆ ఆఫర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో ఎన్హెచ్ఎస్ కు వైస్ కెప్టెన్ గా అభిషేక్ ను ఎంపిక చేశారని సమాచారం. అభిషేక్ కు కావ్య పాప వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ టీమి విజయాలు కీలకంగా మారడం, నిలకడగా పరుగులు చేయడం, గేమ్ అవేర్నెస్, ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేయడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ ఆటపై జాస్ పెట్టడం, తోటి ఆటగాళ్లతో కలిసిపోవడం లాంటి లక్షణాలు వైస్ కెప్టెన్సీకి అభిషేక్ బెస్ట్ చాయిస్ గా నిలబెట్టాయని తెలుస్తోంది. సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న కంగారు స్టార్ ఐపీఎల్ కొత్త సీజన్లోనూ ఆడడం అనుమానంగా మారింది. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ ఎంపిక చేసే పనిలో పడిందట ఎన్హెచ్ఎల్. అందులో భాగంగానే అభిషేక్ వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అతడికి గానీ ఆ పోస్ట్ ఇస్తే క్రమంగా సాధించే అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేరుగా కెప్టెన్ అవ్వచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లో మరింత నిలకడగా ఆడుతూ పోతే భారత్ కు భవిష్యత్ సారథి అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి అభిషేక్ రాత మారుతుందేమో చూడాలి.